హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ చాలా డేస్కి ఒక చిట్టి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చా. చాలా డేస్ ఏం కాదు, 3 days బ్యాకే ఒక వ్లాగ్తో మేము ముందుకు వచ్చా. చూడకపోతే వెళ్ళి లైక్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ఎక్కడికంటే మళ్ళీ మోరి కాలువ అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అమ్మవారి గుడికి. నా యూట్యూబ్ తీసి 1 year అయ్యింది. నేను ఫుల్లీ హ్యాపీ. నేను ఇంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారు అని నేను అనుకోలే అసలు, బట్ అయ్యారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. కిందటిసారి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ టైంకి బయలుదేరిపోయాము. ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఇంతలో మా అమ్మ వాళ్ళ సారీస్ మర్చిపోయారని మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినట్టే అనుకోండి. ఎంత అయిందంటే 1 అయిపోయింది. మేమైతే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేటప్పటికి, అటు నుంచి వచ్చేటప్పటికైతే 3:30 ఇట్లా అయిపోయింది. మేము వెళ్ళేసరికి ఏంటంటే డోర్స్ క్లోజ్ చేసేసారు. ఎందుకంటే మరి 12:30, 1 అయిందంటేనే దేవుడికి భోజనం పెడతారు కదా. అందుకే ఇంక మేమైతే అన్నీ సిద్ధం చేసేసి కొంచెం వెయిట్ చేద్దాం అనుకున్నాం. బట్ మేము అన్నీ సిద్ధం చేసేలోగా డోర్స్ అయితే ఓపెన్ చేసేసారు. ఇంక మనిషి మా నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్దాం, ఈరోజు మా నాన్న దగ్గర అలా కూర్చుంది. ఎందుకంటే దానికి ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టం తినాలని. ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవాలి అని ఏం లేదు, అక్కడ కూడా వచ్చి కొనుక్కోవచ్చు. బట్ మేము ఏంటంటే ఇంటి దగ్గర కొనేస్తే బెస్ట్ అని అక్కడికి వెళ్ళి కొనేసాం అనమాట. మా పిన్ని వాళ్ళు ఏంటంటే ఇక్కడే కొన్నారు. నేను ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు మీకు అన్నీ చెప్పాను కదా ఇక్కడ ఏమేమి చేస్తాము. ఆల్మోస్ట్ ఇంకా ఇందులో చెప్పడం ఏమి ఉండదు, మీరే చూడండి. నేను ఇంత చెప్పే కన్నా మీరే జస్ట్ చూస్తే మీకు అర్థమైపోద్ది అక్కడ ఏమేమి అయ్యాయో, ఎలా చేసామో అన్నది.
అక్కడితో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా పిన్ని కోయి కోయి పాట పాడుతూ కోడిని అయితే మొక్కేసిందనమాట. మా కోడి మొక్కడం కూడా అయిపోయింది. ఈసారి మేము మొక్కలేదు, మా పిన్ని వాళ్ళే మొక్కారు ఓన్లీ కోడి. ఇంకా తినడానికైతే రెడీ అయిపోయాం. ఈరోజు ఐటమ్స్ ఏంటంటే మా మోనాన్నమ్మ అయితే వండేసిందనమాట. ఎప్పటికి రెడీ అవుతారో ఎప్పటికి వండుతారని. ఏమేమి వండారంటే బిర్యానీ, ఆలు కర్రీ అండ్ సల్లైట్. మా అమ్మ అయితే నిమ్మకాయ నీళ్ళు కూడా తీసుకొస్తారు. అది ఎప్పుడు మా ఆనవైతే ఎప్పుడు తీసుకొస్తాం. ఇంకా అందరం మంచి లంచ్ టైంకి వచ్చాం కదా, ఎంత ఫాస్ట్ తినాలని అనుకుంటున్నాం. అందరూ అనుకుంటున్నారో లేదో కానీ మేమైతే మాత్రం అనుకుంటున్నాం. చాలా ఫాస్ట్గా మేము తినేలోగా మా రజేష్ మా బాబాయ్ వీళ్ళైతే కోడిని కోయి చేసి అయితే వచ్చేసారనమాట. ఇంకా అందరం తింటూ మాట్లాడుతున్నాం, అది ఇలాగా ఇది అలాగా అని. ఆ గుడి ఫేమస్ అయిపోద్ది ఇంకా కొన్ని రోజులు అయితే, ఎందుకంటే ఇప్పుడు ఫుల్గా ఇరిపేశారు. అప్పుడు నేను డీటెయిల్గా చూపించా, బట్ ఇప్పుడు అంతగా చూపించలేదు, ఎందుకంటే అప్పట్లాగా అన్నీ ఓపెనింగ్లో లేవు కాబట్టి. అందుకే ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చూస్తారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేనేం అంత గట్టిగా చెప్పను, బట్ చూసినందుకు ఒక లైక్ అయినా వేసుకోవాలి కదా, లైక్ అయితే వేసుకోండి. ఇంకా మా ఈ ప్రయాణం అయితే లాస్ట్ అయిపోయిందనే అనుకోండి. మేము అక్కడ నుంచి కొన్ని గుళ్ళకైతే కూడా వెళ్ళాము, మీరే చూడండి. ఇంకా మొత్తానికి మేము మోరి కాలువ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. వెనకాల చెట్లు చూసారా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ అసలు అదే ఫేమస్, అన్ని చెట్లు ఉంటాయి. నేను మీకు ఇంకా ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, బాయ్ బాయ్.